వెల్కమ్ టు వేవ్ న్యూస్. మనం ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సీరియస్ ఉందమ్మా, మా పేషెంట్ కొంచెం పోతామనంటే 100 రూపాయలు ఇస్తావా? హాస్పిటల్లో ట్రీట్మెంట్ కంటే బయట వాళ్ళకి ఇచ్చేదే ఎక్కువ ఉంది ఇక్కడ. ఇంకొకటి ఎంట్రీకి ఆధార్ కార్డు కావాలి, ఒక మంచి అటెండర్ ఎంబడి ఉండాలంటారు. అటెండెంట్ తీసుకొని రావాలి కదా మేము. ఒకసారి ఉస్మానియా హాస్పిటల్ లోపల చూద్దాం. అసలు ఆ పేషెంట్స్ ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు అండ్ పేషెంట్స్ వెళ్ళగానే ట్రీట్మెంట్ ఎలా ఉంది, వైద్యులు అసలు అందుబాటులో ఉన్నారా లేదా, అసలు ఫుడ్ ఎలా ఉంది వాళ్ళకి, అసలు క్యాజువాలిటీ ఎలా ఉంది, ఐసీయూలో వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా అందుతున్నాయి ఒకసారి హాస్పిటల్ లోపలికి వెళ్తే కానీ మనకి తెలియదు. ఒకసారి మనం ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి లోపల వెళ్ళి అసలు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయని అయితే ఒకసారి చూద్దాం. పని చేసేటోళ్ళు లోపలికి పోవాలంటే ఓనియరు ఎందుకు పోనీరు? మా బాధలు మాకే ఏడుకెళ్ళి మా దగ్గర ఉంటాయి. డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. డబ్బులు ఇవ్వాలి. ఎంత అడుగుతారు మామూలుగా? 10 రూపాయలు తీసుకోరు. ఎవరు అడుగుతారు? ఇప్పుడు పని చేసేవాళ్ళు, ఉడిచేటోళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఉంటారు కదా గేట్ దగ్గర. నాకు మా బాధలు ఉన్నాయి కాబట్టి పేషెంట్ తీసుకొని వస్తాం, ఎందుకంటే బాగా కావాలనే కదా. అంటే ఎక్కడికి వెళ్ళినా ఎంట్రీకి దానికి అన్నిటికీ కూడా డబ్బులు ఇవ్వాలి. మీరు ఇచ్చారా? ఇచ్చాము. ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 10 తీసుకోరు. 20 తప్ప 20 20 ఇవ్వాలి. 20 చిన్నగా తీసుకోరు. 10 ఇస్తే తీసుకోరు. అంటే ఎవరు వెళ్ళినా 20, 30, 100 ఇచ్చేసి వెళ్ళాలి. మా దగ్గర లేవంటే తొందరగా పంపించారు. ఆపేస్తారు. బయటకు పో. పైసలు ఉన్న దవాఖాన పైసలు ఉన్న దవాఖాన పోతాము. మోషన్ అయినా నువ్వు తీసుకుంటారా అని అనుకోరు. మేము తీసుకుంటే డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళు మోషన్ తీసి 100 రూపాయలు ఇస్తామని బయటకు వచ్చి అడుగుతుంది. సెక్యూరిటీ దగ్గర బయటకు వచ్చి మాకు శాలరీస్ ఇవ్వరా వాళ్ళకి? శాలరీస్ ఇవ్వరా? ఇక్కడ ఉన్న తెలవాలి మేడం. మనకి మాకేం తెలుసు, మీకు హాస్పిటల్ వచ్చినాం కదా అని కన్నా బాధతాన 100 రూపాయలకు ఎంతో కష్టపడుతున్నాం. అంత కష్టపడుతున్నాం. సీరియస్ ఉందమ్మా, మా పేషెంట్ కొంచెం పోతామనంటే 100 రూపాయలు ఇస్తావా? చెప్పండి. పేషెంట్ వాళ్ళకి 200, 300 ఇస్తారే వాళ్ళని పంపిస్తారు మేడం. మమ్మల్ని అటెండ్ చేస్తున్నాం, లేకపోతే పంపిస్తారు. ఆల్ అవుట్ లేదు అన్నప్పుడు మీ పేషెంట్ అక్కడ కింద మీద కొట్టుకుంటున్నప్పుడు ప్రాణం పోతే వాళ్ళు జిమ్మదారా? అంతే జిమ్మదారా మేడం? ఆ మనిషి అవుతాడని మేము మా పరిస్థితులు బాగలేవని ఇక్కడ వేసినాం. మాకు 100 రూపాయలు ఇస్తామని ఒకమంటే మోషన్ పోయిందమ్మా, ఆయమ్మ మోషన్ పోయినా దా వచ్చి తీసుకుందిరా అని అంటే వాళ్ళు జీతాలు తీసుకుంటారు కదా మేడం. వాళ్ళు చేసేది చేయాలి కదా మేడం. మా దయవిస్తే మేము కూడా ఇస్తాం కదా. మేమంతా దారుణంగా అయితే ఉన్నాం కదా మేడం. ఇక్కడ వచ్చేది అందరూ పేదవాళ్ళు, లేని వాళ్ళు వస్తారు ఆబ్వియస్లీ. ఇప్పుడు లేని వాళ్ళ దగ్గర ఛాయ్ వాళ్ళకి ఒక పైసలు, ఊడ్చే వాళ్ళకి ఒక పైసలు, అది అని ఇది అని సెక్యూరిటీ అని చెప్పి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కంటే బయట వాళ్ళకి ఇచ్చేదే ఎక్కువ ఉంది ఇక్కడ. ఇంకొకటి ఎంట్రీ దగ్గర ఒక 50 ఇస్తేనే ఎంట్రీ. సెక్యూరిటీ గార్డ్ నుంచి మొత్తం నేను డాక్టర్స్ కి చెప్పా, ఎందుకంటే బికాస్ డాక్టర్ వాళ్ళు మనకి ఏమంటారు, ఒక భగవంతుని తర్వాత దేవుడు లాంటి వాళ్ళు. నేనైతే ఇది డాక్టర్స్ కి ఏం చెప్పాను. కాకపోతే యాక్చువల్లీ మా సిస్టర్ కూడా ఇక్కడ డాక్టర్ గైనకాలజిస్ట్. నేను తన పేరు చెప్పడం ఇష్టం లేదు. కాకపోతే ఏంటంటే నీట్నెస్ అనేది పైసలు తీసుకోవడం కాదు, చేయడంలో కూడా ఉండాలి. ఒకటి ప్రజల మీద, మన మీద ఆధారపడి ఉంటది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ వాళ్ళకి సాలరీస్ ఇచ్చినాక కూడా మీదికెళ్ళి రుబాబ్ చేయడము ఇట్లా అంటే లేని వాళ్ళ దగ్గర, అందరి దగ్గర ఉంటాయా మేడం? ఉండవు కదా. ఒకరి దగ్గర ఉంటాయి, ఒకరి దగ్గర ఉండవు. ఇప్పుడు మా దగ్గర ఉంది, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళగలుగుతాం. అయినా కానీ ఇక్కడ ఎందుకు వచ్చినారు? లక్షల వేలలో ఖర్చు పెట్టలేదు. ఫస్ట్ ఊడ్చే వాళ్ళకి 50 రూపాయలు. ఇప్పుడు అక్కడ వెళ్ళండి, 50 రూపీస్ ఇస్తే ఎంట్రీ. ఆవిడ దగ్గర నేను ఎస్పెషల్లీ చెప్తలేను. ఇప్పుడు ఆన్ డ్యూటీ ఉంది కాబట్టి ఆవిడ
లేకపోతే మొత్తం సరౌండింగ్ మొత్తం 50 రూపీస్ ఎక్కడ పే చేయాలి? ఎక్కడైనా కానీ ఎంట్రీ పే చేయాలా, అంటే ఇక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చేయాలా. మాట్లాడితే చాయ్ పైసలు, మాట్లాడితే బెడ్ పర్ ఖర్చులు, వెళ్ళేటప్పుడు రీఛార్జ్ ఖర్చులు, డెలివరీ అయితే బాబు పుడితే 600 ఇవ్వాలా, పాప పుడితే 1000 రూపాయలు ఇవ్వాలా. ప్రతి ఒక్క దానికి డబ్బులు డబ్బులు డబ్బులు. దీని బదులు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంది బెటర్. నేను నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా, ఉస్మానియా మీద ఉన్న ఫీలింగ్ ఇది. నా ఫీలింగ్ ఇది. ఇంకొకటి ఏంటంటే నీట్నెస్ మెయిన్. ఇంతమంది స్టాఫ్ ఉన్నారు, ఏది నీట్నెస్ చూడండి, మీరు చూడండి అసలు నీట్నెస్ ఏది ఎక్కడ. సరే మనం ప్రజల మీద చెప్దాం అనుకుందాం, ఒక మాట వాళ్ళే గలీజ్ చేస్తున్నారు అనుకుందాం, కానీ ఓకే వాళ్ళే గలీజ్ చేద్దాం ఒక మాట అనుకుందాం, కానీ వీళ్ళు చేసేది అయితే మాత్రం దుర్మార్గం. నేను నిజంగా చెప్తున్నా, ఉస్మానియా అంత వరస్ట్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఎక్కడ లేదు. ది బెస్ట్ హాస్పిటల్ అంటే గాంధీ. నేను చెప్తున్నా గాంధీ హాస్పిటల్. ఇప్పుడు కూడా మా బ్రదర్కి చెప్పినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని. చాలా మంది మంచిగా అవుతుండొచ్చు. ఇంకొకటి అంటే నేను ఇట్లాంటి ట్రీట్మెంట్ అంటే నేను ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినా నాకేం ఫరక్ పడది. అగర్ పేషెంట్ సీరియస్ ఉన్నాడు అంటే ఎనీ కైండ్ ఆఫ్ ఇంజెక్షన్ ఇచ్చేసి లేపేస్తారు, అంతేనే. సీరియస్ మోడ్ డాక్టర్స్ ఇస్తారు, 100% ఇస్తారు. మా మావయ్య ఆయనకి బతుకుతాడన్నారు, యాంజియోగ్రామ్ చేసినారు, హార్ట్ సర్జరీ చేసినారు, అంతా చేసినారు. లాస్ట్ ఏం చేసినారు ఇక్కడేనా? మొత్తం సక్సెస్ అయిపోయింది ఉస్మానియాలోనే, అంతా సక్సెస్ అయిపోయింది. కంగ్రాట్స్ చెప్పినారు, మేమంతా హ్యాపీ ఫీల్ అయినాం. ద నెక్స్ట్ డే మార్నింగ్ బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి, ఒక్క చిన్న దాంట్లో ఇదైందని చెప్పి అతను ఎక్స్పైర్డ్ విత్ ఇన్ సెకండ్స్ లా. మేము నెల 2 నెలలు పట్టుకొని తిరిగినాం. ఇక్కడ ఏం తీసుకెళ్ళాం? డెడ్ బాడీ ఖర్చులు, డెడ్ బాడీ చుట్టూ తిరగడం. మేడం మేము యాక్చువల్లీ ఎంత ఖర్చు అంటే మేము అంత ఇది పెట్టలేము. కాకపోతే ఏంటంటే మంచి జరిగే వాళ్ళకి మంచి జరుగుతుంది. నా ఫీలింగ్ అయితే మాత్రం ఇది. ఉస్మానియా హాస్పిటల్లో ఇంకా చాలా అప్డేట్ కావాలి. ఉస్మానియా హాస్పిటల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్నెస్ మెయింటెనెన్స్ కావాలి, నీట్ గా ఉండాలి. డాక్టర్లు ఒక్కళ్ళే నీట్ గా ఉంటే సరిపోదు, పేషెంట్స్ కూడా అట్లానే ఉండాలి. స్టాఫ్లు నోరు మూసుకోవాలా. స్టాఫ్ నోరు మూసుకోకపోతే వేస్ట్. ఇది హాస్పిటల్ ఎవరున్నారో కానీ నాకు తెలియదు, కానీ అంటే దీని మీద ఏమంటారు సూపరింటెండెంట్ ఎవరుంటారో వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, 100% యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంత డబ్బులు మేము పెట్టలేము మేడం. నేను ఓపెన్ గా చెప్తాను, ఫైనల్ ఏం లేదు. వి వాంట్ నీట్నెస్ అండ్ స్టాఫ్ ది చాలా కంట్రోలింగ్ గా ఉండాలి. ఇంకొకటి మర్యాద. ఎవరింట్లో వాళ్ళ మర్యాద అనేది పక్కది. ఒక బాధతోని వచ్చిన రోగిని మర్యాదగా మాట్లాడాలి, మనసు ఇంకా ఇది చేయొద్దు, అవునా? ఎగ్జాంపుల్, ఒక గైనిక్ ఉంటారు, డెలివరీకి వెళ్తాం, కొట్టి మాట్లాడతారు, మీకు తెలుసా? తొడల మీద కొట్టి, అంతే. ఏమైనా పడుకున్నప్పుడు తెలీదా అంటారు. సారీ టు సే, ఇది నేను చెప్పొద్దు. పడుకున్నప్పుడు తెలీదా? తీయాలి. అదే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ట్రీట్ చేస్తారు. అంటే ఇక్కడ మనీ మ్యాటర్ కాదు, ట్రీట్మెంట్ ఎక్కడైనా ఒకలాగానే ఉండాలి. కొంచెం కటువుగా ఉండాలి, కానీ మరీ అంత వరస్ట్ ఉండదు. నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒకటే చెప్తాను, గవర్నమెంట్ కానీ ఈ ఉస్మానియా మొత్తం యాజమాన్యం కానీ, మీది ఏముంది V5 న్యూస్ ఛానల్ కి నేను ఏం చెప్తున్నానంటే, మీరు కొంచెం దీంట్లో అప్డేట్ చేయండి, కొంచెం ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఉస్మానియా అంటేనే భయపడుతున్నారు, డెడ్ బాడీలు వస్తాయని. ఇది లాస్ట్ ఒకటే మాట, ఉస్మానియా అంటే భయపడుతున్నారు, డెడ్ బాడీలు వస్తాయని. మంచిగా వెళ్ళిన వాళ్ళు తిరిగి మంచిగా వస్తారని నేనైతే అనుకోను, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుకుంటాను. మధ్యాహ్నం వచ్చిన మేడం, డాక్టర్ కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీ ప్రాబ్లం ఉందనేసి వచ్చారు. ట్రీట్మెంట్ అందిందా? ఎప్పుడు వచ్చారు? ఇంకా అందలేదు. ఏం చెప్తున్నారు డాక్టర్స్? రేపు వస్తా డాక్టర్ అని చెప్పిండు. అంటే అప్పటి వరకు ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది పేషెంట్ ది? కండిషన్ పండుకుండు, ముసలాయన ఆయన. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏం కావాలి మీకు ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ డాక్టర్స్ అసలు ఎవరైనా ట్రీట్ చేశారా, చూసారా? చేయలే. ఎప్పుడు వచ్చారు మీరు? మధ్యాహ్నం వచ్చారు. ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పండి, ట్రీట్మెంట్ అంతే బాగుంటుంది. అందలేదు. ట్రీట్మెంట్ కావాలి మేడం. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? పేషెంట్ కండిషన్ ఎట్నే ఉంది, ఇక మామూలుగా బాధపడుతుంది, పండుకోండి. ఓన్లీ ట్రీట్మెంట్ కానీ, అంటే ఇంజెక్షన్స్ కానీ గోళీలు కానీ ఏమైనా ఇచ్చినారా? వేయలేదు. ఏమీ ఇవ్వలేదు. ఏమైంది? ఎప్పుడు వచ్చారు?
ఇక 10 రోజులు నెల రోజులు ఇదంతా వస్తుంది బిడ్డ. ఈ నుంచి ఇక్కడ ఈ తొడ దాకా ఈ నొప్పి, కడుపులో నొప్పి, ఈ కడుపు వస్తుంది. ఇదంతా బుర్ర పారినట్టు ఇదంతా నొప్పి ఊరికే నూజేలికి వచ్చి గుంజుతా ఉంది ఇదంతా. డాక్టర్ని కలిసారా? ఎప్పుడు కాల్చలే పోయి ఇక ఈడికి డాక్టర్ కాడికి పోతే ఈడికి తీసి ఈడికి రాసాడు గోళీలు, ఒక సూది రాదు, నొస్తుంది గోది ఇదంతా గుంజుతుంది. మేము వస్తాడక ఆ డాక్టర్ వెళ్ళిపోయిందట. వీడు ఇదండి, డాక్టర్స్ లేరు, అసలు ఏమీ లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఆధార్ కార్డు కావాలి, ఒక మంచి అటెండర్ ఎంబడి ఉండాలంటే అటెండెంట్ తీసుకొని రావాలి కదా. మేము ఇవ్వలేరమ్మా. ఉన్నారు ఇద్దరు చెల్లెళ్ళు, అమ్మమ్మ ఉన్నది. వాళ్ళేమో నన్ను దగ్గరికి రాణిస్తలేరు. పొద్దుసారం పనిచేసి సాయంత్రం ఒక 90 కోట్ర మనిషి మానవ దృక్పథంతో కూడా మీకు ఎటువంటి ఇక్కడ సౌకర్యాలు కానీ ట్రీట్మెంట్ కానీ చేయట్లేదా? అంటే ఇప్పుడు మనిషి ఎంబడి ఉండాలి అమ్మా. ఇప్పుడు లాట్రిన్ కొని అదొకటి ప్రాబ్లం వచ్చింది. ట్రీట్మెంట్ అమ్మా కాలుది 20 days అయిందమ్మా ఈ దెబ్బ దాకి. కాలేదు, లేరమ్మా. లేదు, తీసుకోవట్లే అమ్మా, తీసుకోలేదు. అంటే నేను తీసుకోలేదమ్మా. లే ఉండరా నీకు తెలియదు అది అట్లా కాదు. మేము ట్రీట్మెంట్ ఆధార్ కార్డు కాదు, ఏం కావాలి అన్నీ ఉన్నాయి. ప్రూఫ్ మొత్తం ఉంది మా దగ్గర. ఎన్ని కావాలంటే చూపిస్తాను నేను. అసలు ట్రీట్మెంట్ లేదు ఇక్కడ. ఏమన్నా కావాలంటే ఓకే తిప్పుతాన్నారు. ఎక్స్రే ఓ రోజు ఎక్స్రే అంటారు. ఇగో ఎంత కుచ్చి పాడదగిన చూడండి. ఓ దిక్కు మొత్తం రక్తం. ఎన్నిసార్లు తీస్తారు రక్తం? ఎన్నిసార్లు టెస్ట్ చేస్తారు రక్తం? ఎన్నిసార్లు చెక్ చేస్తారమ్మా? బెడ్ ఒక్క గ్రూపు ఎన్నిసార్లు చేస్తారు? 50 సార్లు చేయొచ్చా? ఒక 100 సార్లు చేయొచ్చా? 100 సార్లు 100 రిపోర్ట్లు వస్తాయా? అన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఇక చూడండి చూపిస్తా. కాదు ఇవి రిపోర్ట్లు వీళ్ళు ఇచ్చినవి ఎక్స్రేకి. ఇంకోటి నాకు ట్రీట్మెంట్ అందట్లేదా లేదా మీ ప్రాబ్లం ఏంటి అసలు? చెప్పేది వినండి కొద్దిగా. నేను ఒక నెల రోజులు తిప్పలు పడతాను. మొత్తం ఒక బుక్, హ్యాండ్ బ్యాగ్ మొత్తం తయారు చేసిన. ఒకరోజు ఏమైంది, బాత్రూమ్ పోయినా, నా బ్యాగు పైసలు 1000 రూపాయలు మొత్తం బ్యాగ్ దొంగేసేది. మళ్ళీ పోయి సార్ దగ్గర పోయి నేను మళ్ళీ సార్కి ఇట్లా అయింది సార్ అని ఓపీ ఏం ప్రాబ్లం ఉంది ఇక్కడ? ప్రాబ్లం అన్నట్టు పట్టించుకోవడం లేదు, ఎవరు లేదు, ట్రీట్మెంట్ చేయడం లేదు. ఏమన్నా అంటే ఓపీ చీటీ రాస్తున్నారు. ఈ రూమ్ పో, ఆ రూమ్ పో, ఆ రూమ్ పో, 22, 23, 24, 21 లాస్ట్కి తప్పితే ఇంకా అంటే ఇప్పుడు ఆధార్ కార్డులు ఉండాలి ట్రీట్మెంట్ కి, ఒకవేళ అన్ని ఉన్నా సరే పట్టించుకోవట్లేదు. మీ పరిస్థితి ఏమో ఆధార్ కార్డు లేదు, మీకు ట్రీట్మెంట్ లేదు, అటెండర్స్ లేదు. మరి అంటే అట్లీస్ట్ మీకు చిన్న ఇంజెక్షన్స్ కానీ గోళీలు కానీ ఏమి ఇవ్వట్లేదు, నొప్పి ఉంది అలా ఇంజక్షన్లు లేవు అసలు. ఇంజక్షన్లు లేవు ఇక్కడ. ఇంజక్షన్ ఇచ్చకం లేదు అసలు. గోళీలు కూడా అవి కూడా ఇక్కడ రాస్తే అందరికి ఒకటే ట్రీట్మెంట్. ఎప్పుడైనా కాలు నొప్పులు, మోకాలు నొప్పి ఇరిగిపోయింది, నా కాలు నొప్పి, అందరికి ఒకటే గోళీలు. చూసుకోవచ్చు. అంటే ఆధార్ కార్డు ఇవన్నీ చూపించినా సరే ఆధార్ కార్డు లేని వాళ్ళకి అటెండెన్స్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. సరే ఏవి ఉన్నప్పటికీ పెట్టినప్పటికీ కూడా అన్ని ఉన్న నెలల కొద్ది ఇక్కడే ఉంటున్నామంటున్నారా? లేకపోతుంది, నిలబడలేకపోతుంది అన్నా కానీ లేదు, అట్లా ఇవ్వరు, వీచర్ ఇవ్వరు అని చెప్పేసి. వీల్చైర్ ఎందుకు ఇవ్వరమ్మా? అసలు ఆ అమ్మాయి నిలబడలేకపోతే అదే అంటే ఇవ్వరు అని అంటే మెల్లమెల్లంగా అట్లనే తీసుకెళ్తే మళ్ళీ 19కి రాసిండ్రు స్కానింగ్. ఇప్పుడు ఆమె 2 రోజులు అస్సలు రాత్రంతా నిద్రపోతలేదు. అట్లా అది పరిస్థితి. ఉదయం 7:30కి వచ్చినాం మేము.
వస్తుంది సార్ మీరు చాలా మేడం. నాకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్న తప్ప నీకు ఓపిక లేకుండా అయిపోతుంది నాకు. ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం? నాకు సంవత్సరం అవుతుంది మేడం నొప్పి దగ్గర. అయితే సంవత్సరం నుంచి ఎందుకున్నారు? వచ్చేయకుండా మామూలుగా టాబ్లెట్ వాడుతున్నా ఇట్లనే తొబ్బి వేసుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి వచ్చాను మేడం ఇక్కడికి. అదే పరిస్థితి నాది. పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నా, నొప్పి తగ్గుతుంది, అలా నూకుంటున్నా. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు పొద్దున్న నొప్పి చాలు అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళాను మేడం మా డాక్టర్ దగ్గరికి. అదే స్కానింగ్ రాద్దామమ్మా వాళ్ళది కూడా స్కానింగ్ రాసేస్తారు, వాళ్ళ డాక్టర్ రాశారు స్కానింగ్. కానీ డేటు 19కి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రిపోర్ట్ అప్ వచ్చే వరకు నా పరిస్థితి ఏంది అని అనుకుంటున్నాను మేడం. అంతే. మరి ఇక్కడ ఉంచుకొని ట్రీట్మెంట్ చేస్తేనే కదా మనం మాకు తెలిసేది. ట్రీట్మెంట్ చేయాలి కదా వాళ్ళు కూడా. వీల్ చైర్ కోసం వెళ్ళారు, ఒకసారి చూద్దాము, రాగానే మీకు పంపిస్తారేమో. ట్రీట్మెంట్ బాగుంది, ట్రీట్మెంట్ పర్వాలేదు మేడం, ట్రీట్మెంట్ బాగుంది. నేను వస్తాను ఇక్కడికి, మా అమ్మాయిని కూడా తీసుకొచ్చాను, కానీ లేట్ మేడం అంతే. వచ్చింది ఆడవాళ్ళు మాత్రం కాదన్నారు. కాదంటే ఇటు వదిలిపెట్టారు. ఇక్కడ ఆపరేషన్ చేసారు, నెలకే పుట్టిన నెలకే ఆపరేషన్ చేసిరు. ఇక్కడ పైప్ వేసిరు. వీడికి ఇక 9 ఏళ్ళ మేము ఇటీంకలు రాలేదు. ఈ కాలు చేతి మొత్తం ఇటు ఊపుతాడు. 3 రోజుల కోపాది క్యాల్కి ఉంటున్నాడు. మరెత్తుకొచ్చినాం. నిన్న ట్రీట్మెంట్ చేసిరు. అటంకల అంటలేరు, అంటలేరు, రిపోర్ట్ చూస్తలేరు, అడుగుతలేరు, చెప్తలేరు. ఏం సార్ అంటే ఏ రాగు అంటారు అంతే మమ్మల్ని. మరి ఏం చేస్తాం? సభలో కూర్చున్నమాట. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నిన్నటి ఉంది. నిన్నటి నుంచి. మరి ఆ మనిషి అక్కడే ఉన్నారు, అక్కడనే ఉన్నాడు. క్యాజువాలిటీలో. మరి మీరు వెళ్ళి మాట్లాడారా? మాట్లాడితే కేర్ అయ్యేది ఏం చేస్తాం? చూపిస్తా. నేను వచ్చినారు అటు అసలు క్యాజువాలిటీలో పడేసినారు. ఇప్పటివరకు ట్రీట్మెంట్ లేదు. అడిగితే వెళ్ళిపో అలా ఇలా అనేసి అంటున్నారు. ఏమంటలేదు, ఏమంటలేదు, చూస్తామంటారు. కండిషన్ ఎలా ఉంది? కండిషన్ కట్టిన ఉన్నది, అట్లాగే ఉంది. ట్రీట్మెంట్ అయితే ఏం చేయట్లేదు. మెడిసిన్స్ సూది ఇచ్చారు, ఎక్స్రే తీసిండ్రు. ఆ ఎక్స్రే పేపర్ ఇప్పుడు రాలే, వాళ్ళు చూపిస్తారు. ఈ దాన్ని వెళ్ళేవాడు ఏం చేస్తాం? Okay, fine. Before I have forgotten to say something, but I have to say about not me. I have to say about my father. Before my father he has diabetes. He has sugar patients. Before he has no dialysis. He has went to Kaminini Hospital in the Narketpalli. They have treated good. But what's the problem we have faced? They have no doctors has seeing. Who has the training doctors, they have doing experiment in the patients. This is not the fair. And when he has they are also doing experiment na, or they are giving treatment. They are not giving treatment, they are taking experiments. In the doctors they have 3 years theory, 1 year they have project. In the patient they have experiment. If you do this done, you will get certificate from the doctor. But now they are for the certification they are going to do some affections to the patients. They don't know what is the treatment, but they are doing the treatment. This is not fair. Because there are a lot of people. My father also, he has expired because of this. So that I am kindly requesting to the government, I am kindly requesting to the V5 channel, I am requesting to the V5 channel that please take against about the medicine students and the medicine hospital doctors that they are doing illegal, because they want certification, they want designation. But okay, they want designation, but they have to go straight forward. But without, they have to don't play with people. The diabetes people, they have only sugar, they have only GMR tablet, they are using GMR tablet. After that they are going inside the kidneys. It was not filtering good with the GMR tablet. What they are doing is that their GMR tablet, they are this is the now effect. Before last 5 years back there is no dialysis. Now they have created newly dialysis for the people.